ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దయను బట్టి ప్రతి క్షణం దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రతి ప్రమాదం నుంచి, అనారోగ్యాల నుంచి తప్పించి క్షేమంగా ఉంచుతూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 31వ దావీదు కీర్తన 7వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని కీర్తనాకారుడైన దావీదు దేవుని గురించిన గొప్పతనాన్ని చెబుతూ ఉన్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు అంటే మనం నమ్మిన దేవుడు మన బాధలన్నీ దృష్టించేవాడు. అన్నీ కూడా అంత మాత్రమే కాదు, నీవు నా ప్రాణ బాధలను కనిపెట్టి చూచుచున్నావు అని, కనిపెట్టి ఉన్నావు అని ఈ కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ప్రాణ బాధ అంటే ప్రాణము పోయేంతగా మనం బాధపడుతూ ఉంటాం. చూసారా, కొన్ని సమస్యలు ప్రాణాన్ని పిండేస్తున్నట్టుగా అనిపిస్తాయి. కొన్ని ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే కొన్ని అనారోగ్యపరమైన అంశాలు కావచ్చు, కొన్ని కుటుంబపరమైన అంశాలు కావచ్చు, కొన్ని బిడ్డల పరమైన అంశాలు కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు. ఈ రోజున ఏది మీ బాధ ఉందో దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. దేవుడంట బాధలు దృష్టించేవాడు అంటే చూచేవాడు. ఆయన చూడకుండా వదిలిపెట్టేవాడు కాదు. కానీ ఆయన మనల్ని చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, మనతో పాటు మనం పడుతున్న ఆ వేదన, బాధ అన్నీ కూడా కనిపెట్టి చూస్తున్నాడంట. నా ప్రాణ బాధలను నువ్వు కనిపెడుతూ ఉన్నావు. ఏమంటే కనిపెట్టడం ఒక్కటే కాదు, కానీ తప్పకుండా వాటన్నిటి నుంచి కూడా ఆయన విడుదలిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. చూద్దామా ఒక్కసారి అదే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 31వ దావీదు కీర్తన 1వ వచనం చదువుతూ ఉన్నాను. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. ఇదే కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీ శరణుజొచ్చి ఉన్నాను. శరణుజొచ్చుట అంటే అర్థం ఏంటి అంటే, ఇక నాకు వేరే మార్గం లేదు, వేరే తోవ లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకనే నీ కాళ్ళు గట్టిగా పట్టుకొని నీ శరణుజొచ్చి ఉన్నాను. నీ నీతిని బట్టి నన్ను రక్షించయ్యా. నేను నీతిమంతుడిని కాదు, నా దగ్గర మంచితనం ఏమీ లేదు, కానీ నీ నీతి ద్వారా నన్ను రక్షించు అని ఆయన శరణజొచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే శరణజొచ్చారు అంటే అర్థం ఏంటి అంటే, వెనకాల ఎవరో తరుముకుంటూ వస్తున్నారు. ఆ తరుముతున్న వారి నుంచి విడిపించబడ్డానికి ఎవరో ఒకళ్ళ వెనకాలకు వెళ్ళిపోవడమే శరణజొచ్చుటే కదా. ఇక్కడ దేవుడు వెనకాలకు వెళ్ళిపోయాడు. యెహోవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయొద్దయ్యా అని మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22 వచనాలు, 21వ వచనం 22వ వచనం కూడా నేను చదువుతాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. మత్తయి సువార్తలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆమె కూడా చాలా బాధలో ఉంది, చాలా వేదన మధ్యలో ఉంది. 15వ అధ్యాయము 21, 22. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఏమండి, వెనకాల యేసు ప్రభు అంట తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళారు అంట. వెళ్ళంగానే అక్కడ మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో మనకు తెలియదు, కానీ ఆ ప్రాంతాల నుంచి ఒక స్త్రీ, కనాను స్త్రీ అంటే దేవుని ఎరుగని ఒక జనాంగము కదా. ఏమంటే కనానీయులు అంటే శపించబడిన వారిలో నుంచి వచ్చిన వాళ్ళు కదా. నోహు చిన్న కుమారుణ్ణి శపిస్తే ఆ జనాంగంలోంచి వచ్చిన వాడే కనాను కదా. ఆ కనాను అంటే శపించబడిన జనాంగంలో నుంచి వచ్చిన ఈ స్త్రీ, కనాను స్త్రీ ఎవరిని వెతుకుతూ వస్తుందంటే సాక్షాత్తు యేసు ప్రభు శరణు కోరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆవిడకున్న సమస్య ఏంటి అంటే, ఆమె కుమార్తె దయ్యము పట్టి బహు బాధతో ఉందంట. నిజంగా
పిల్లలకి ఏదైనా వచ్చిందనుకోండి ఎంత వేదన పడతామో కదా. మనకొచ్చినా పర్వాలేదు, పెద్దోళ్ళకి వచ్చినా పర్వాలేదు, పిల్లలకి రాకుండా ఉంటే బాగుండు, వాళ్ళు తట్టుకోలేరు కదా అని మనం చాలామంది పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు. తట్టుకోలేని పరిస్థితులలో ఆమె కూడా దేవుణ్ణి శరణజొచ్చి ఉంది. అంటుంది, అయ్యా నా బాధను దృష్టించు నాయన, నా బాధను కనిపెట్టు నాయన అని ప్రార్థిస్తూ ఉంది. బహు బాధపడుచున్నదని ఆమె మామూలుగా మాట్లాడట్లే, కేకలు వేస్తూ ఉంది. కేకలు వేస్తుందంటే ఆమె కుమార్తె ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో, ఎంత వేదన ఆ స్త్రీ అనుభవిస్తూ ఉందో మనకు అర్థమవుతుంది. అంత వేదనలో, అంత బాధలో యేసు ప్రభు ఆ ప్రాంతాలకు వచ్చాడు. నిజంగా శపించబడిన ప్రాంతాలకు కూడా దేవుడు వచ్చాడా అంటే శపితమైన లోకములోనికి దేవుడు ఒక వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఏమంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కదా, అందరినీ రక్షించే దేవుడు కదా. ఏమంటే వచ్చి కేకలేస్తూ ఉంటే తర్వాత మనం 25వ వచనం చదువుదాం మళ్ళీ. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. 27వ వచనం, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడుకు మొక్కలు తినుడు కదా అని చెప్పాను. ఇక్కడ ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈమెమో నన్ను రక్షించు నాయన, నా బిడ్డను రక్షించు నాయన, విడిపించు నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అంటున్నారు, పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయడం తగదు కదా అంటున్న. పిల్లలు అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇశ్రాయేలు జనాంగం అనమాట. నేను ఇశ్రాయేలు కోసమే వచ్చాను కానీ అన్నట్టుగా ఆయన చెబుతూ ఉంటే ఆమె చిన్నపుచ్చుకోవటం లేదు, లేకపోతే ముఖం మార్చుకుని పక్కకి వెళ్ళిపోవటం లేదు. కానీ ఆమె అంటూ ఉంది, ఆమె ఏమంటుందంటే నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కలు తినుడు కదా అంటే ఆమె తెలియకుండానే ఒప్పుకుంటూ ఉంది, నేను కుక్కనే నాయన అంటే అలాంటి పరిస్థితిలో మేము ఉన్నాము. మేము నిజమైన జనాంగము కాదు, ఇశ్రాయేలు జనాంగం కాదు. కానీ ఆ కుక్క పిల్లలు కూడా యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా అంటే నువ్వు మా యజమానుడు కదా, నీ దగ్గరికి మేము వచ్చాము కనుక దేవా నీ రొట్టె ముక్క కోసం వేచి ఉన్నాం, ఆ స్వస్థత అనే రొట్టె ముక్క కోసం వేచి ఉన్నాం అన్నట్టుగా ఈమె ప్రాధేయపడుతూ ఉంది. అంతేగాని దేవుడు నన్ను నిందించాడు అనుకునో లేకపోతే అపహసించాడు అనుకునో ఆమె ఏమీ బాధపడటం లేదు. ఎందుకంటే ఆమెకు కావాల్సింది ఏంటి అంటే ఆమె కుమార్తెలో ఉన్న దెయ్యము వెళ్ళిపోవాలి, ఆమె కుమార్తె స్వస్థపరచబడాలి. అందుకనే ఆయన శరణజొచ్చింది కనుక నువ్వు తిట్టినా నువ్వేం చేసినా ఒకవేళ నువ్వు నన్ను ఏమన్నా కుక్క పిల్లలతో పోల్చినా నాకేం పర్వాలేదు. ఎందుకంటే నీ దగ్గర స్వస్థత ఉంది, నీ దగ్గర విడుదల ఉంది, తప్పకుండా నా బిడ్డకు స్వస్థత కావాలి, అంతే నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అన్నట్టుగా యాకోబు ఎలాగైతే పట్టుకుని కూర్చున్నాడో ఆది కాండంలో ఈమె కూడా ఏమండి శిష్యులు అంటున్నారు, ఎందుకమ్మా విసిగిస్తామంటున్నారు, అయినా సరే ఆమె వెళ్ళటం లేదు, యేసు ప్రభును పట్టుకుని వదలటం లేదు. ఆ కుక్క పిల్లలతో పోల్చినా సరే, కుక్క పిల్లలు అంటే బయట తిరుగుతూ ఉంటాయి కదా ఏమండి, బయట ఏమంటే ఒక యజమాని కానీ లేకపోతే ఒక కండిషన్స్ కానీ ఒక క్రమశిక్షణ కానీ లేకుండా ఉంటాయి కదా. మరి అలాంటి వాటితో పోల్చినా సరే ఆమె వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఎలాగైనా దేవుడు నా బాధను దృష్టించాలి, నాకు సహాయం చేయాలనే ఒకే ఒక కోరికతో వచ్చింది. దేవుడు ఎలాంటి వారినైనా కరుణించే దేవుడు. ఏమండి ఆమెను కించపరచాలనో లేకపోతే ఆమెను ఏదో అనాలని కాదు, కానీ ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. ఏమండి ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఇశ్రాయేలుకు నశించిన ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కానీ అందరికీ ప్రభు కాబట్టి అన్ని జనాంగాలు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వారికి ఆయన దేవుడై ఉన్నాడు కదా. కాబట్టి అందరినీ కూడా సమస్త జనులను శిష్యులనుగా చేయమని ఆయన చెప్పారు కదా. ఇందులో అనుమానం ఏమీ లేదు. కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇలాగంటే ఒకళ్ళు వెళ్ళిపోద్దా లేకపోతే ముందుకు వస్తుందా, నన్ను వదిలిపెట్టకుండా ఉంటుందా, ఆ విషయాన్ని గమనిస్తూ ఉంటే ఆమె ఒకటే అంటుంది, నువ్వు కుక్క పిల్లలతో నువ్వు పోల్చినా సరే కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా. నిజమే నాయన, మేము అలాంటి వాళ్ళమే, మాకు
రక్షణ లేదు, మాకు నిరీక్షణ లేదు, లేకపోతే మేము శపించబడిన జనాంగమే. తెలుసు కదా, మనం కూడా ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండేవారమే కదా. తీస్తారా ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు రాస్తూ ఉంటారు, మనం కూడా ఒకప్పుడు నిరీక్షణ లేక, ఒక ఆధారం లేక ఉండేవాళ్ళం. 12వ వచనం చదువుతున్నాను. ఆ కాలమంది ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్థులై ఇంటినని మీరు జ్ఞాపకము చేసుకుని. ఒకప్పుడు మనం కూడా అంతే కదా, మనకొక నిబంధన లేదు, మనకొక వాగ్దానం లేదు, మనకొక నిరీక్షణ లేదు, మనకొక రక్షణ లేదు. కానీ ఒకప్పుడు అలా ఉన్నాం. కానీ ఈ రోజున యేసు క్రీస్తు రక్తము ద్వారా పరజనులుగా ఉన్న మనం, పరదేశులుగా ఉన్న మనం, ఈ రోజున వాగ్దానాలు మనవైపోయినాయి, నిరీక్షణ మందైపోయింది, రక్షకుడైన క్రీస్తే మనవాడైపోయాడు. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఆమె కూడా ఒకవేళ అదే చెబుతూ ఉంది, తగ్గించుకుంటూ ఉంది, ఏమి కూడా బాధపడట్లేదు. దేవా నన్ను కనికరించు, నువ్వేమన్నా సరే నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అని ఆయన గట్టిగా పట్టుకుంది. అక్కడ అద్భుతం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ మత్తయి సువార్తలోకి మనం వచ్చేద్దామా? 27వ వచనం, 28వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 15, 27, 28 మనం చదివితే 28వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరునట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతగా నిన్న పరీక్షించినా సరే, ఈ పరీక్షలన్నింటిలో కూడా నీవు పాస్ అయిపోయావు. అమ్మా నీ విశ్వాసము గొప్పది అని ఆమెను దేవుడు యేసయ్య ప్రశంసిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆమె యేసయ్య ఎన్ని పరీక్షలు పెట్టినా ఆమె కేకలు వేస్తూ ఉన్నా పట్టించుకోనట్టుగా, ఆమె మొరపెడుతూ ఉన్నట్టుగా ఉన్నా సరే పట్టించుకున్నట్టుగా ముందుకెళ్తూ ఉంటూ, మళ్ళీ కుక్క పిల్లలతో పోల్చినా సరే ఆమె దేవుడిని విడిచిపెట్టకుండా ఉంది. చూసారా, నేను కుక్క పిల్లనే ప్రభువా, నీ యజమానుడు బల్ల మీనుచి పడే రొట్టె మొక్కల కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాయ్యా, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. రక్షణ మాది కాదు, నిరీక్షణ మాది కాదు, కానీ యేసయ్య రక్తము ద్వారా మాకు ఇస్తూ ఉన్నానని వాగ్దానం చేశావు కదా అన్నట్టుగా ఆమె చూస్తూ ఉంది. దేవుడు వెంటనే ఒక మంచి వాగ్దానం చేశాడు. అమ్మా నువ్వు కోరినట్టే నీకు అవునుగాక, నీ విశ్వాసము గొప్పది, మామూలు విశ్వాసం కాదు. ఇన్ని పరీక్షలు పెట్టినా, ఇన్నిసార్లు నేను విననట్టుగా ఉన్నా సరే పదే 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 నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నన్ను పట్టుకునే ఉన్నావు, విడువక నన్ను వెంబడిస్తూ ఉన్నావు, నీ విశ్వాసము గొప్పది అని ప్రశంసించినట్లుగా దేవుడు ఆ ఘడియలోనే ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు స్వస్థపరిచే దేవుడు. మనం చదివాం కదా, దేవా నువ్వు నా బాధను దృష్టించి ఉన్నావు. దేవుడు మన బాధను దృష్టించేవాడు. మన కుటుంబంలో పడుతున్న బాధ, మన అనారోగ్యంతో పడుతున్న బాధ, దేవుడు ప్రతి బాధను దృష్టించేవాడు. దృష్టించి వదిలిపెట్టేవాడు కాదు, కానీ వాటన్నిటి నుంచి యేసు నామంలో మనకు విడుదలిచ్చేవాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఒకవేళ దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటే ఆ పరీక్షల మధ్యలో మనం నెగ్గగలిగితే దేవుడు అంటాడు, నీవు కోరునట్టే నీకు అవునుగాక. నువ్వేదైతే విశ్వాసం ఉంచి అడుగుతూ ఉన్నావో, శరణుజొచ్చి అడుగుతూ ఉన్నావో, తప్పకుండా నీ జీవితంలో నీ కోరికను దేవుడు సిద్ధింపచేస్తారని దేవుడు వాగ్దానం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ ఘడియలోనే ఆమె కుమార్తె విడుదల పొందినట్టుగా, దెయ్యముల నుంచి విడుదల పొంది స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు బాధలు దృష్టించేవాడు. మన బాధలు దృష్టించి వదిలిపెట్టేవాడు కాదు, కానీ వాటన్నిటి నుంచి విడుదలిచ్చే గొప్ప దేవుడు. మరి మన విశ్వాసం కూడా ఈమె కనాను స్త్రీల విశ్వాసములాగా గొప్పదిగా ఉండాలని
ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయనను మాత్రం పట్టు వదలకుండా విడువక పట్టుకుంటే తప్పకుండా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో అద్భుతాలు, ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత మంచి దేవుడవు నాయన. తండ్రి, కనాను స్త్రీ నాయన నీ వెంబడి వచ్చి నాయన ఎంతమంది నాయన గసురుకున్నా, ఎంతమంది విసుక్కున్నా సరే, శిష్యులు విసుక్కున్నారు, అయినా సరే పట్టు వదలకుండా దాన్ని నువ్వు కూడా చాలాసార్లు ఆమె మాట వినట్టుగా ముందుకు వెళ్ళినా సరే ఆమె నువ్వు పెట్టిన పరీక్షలో నెగ్గి ఆ విశ్వాసము గొప్పది అనిపించుకుంది నాయన. తద్వారా తన కుటుంబానికి క్షేమాన్ని పొందుకున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు కూడా మీరు నాయన మాకు పెట్టే ప్రతి పరీక్షలో కూడా మేము కూడా ప్రతి పరీక్షలో నెగ్గడానికి సహాయం చేయండి. విశ్వాస పరీక్షలలో చాలాసార్లు ఓడిపోతూ ఉన్నాం. కనికరించండి, క్షమించండి. సమస్యలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా మా బాధలను దృష్టించే దేవుడవు నీ ఒక్కడవేనని నీ శరణుజొచ్చి నిన్ను విడువక పట్టుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. నాయన రేపటి దినం కోసం సిద్ధపరచము. నాయన ఎలాంటి ప్రయాణాలు పెట్టుకున్నారో, ఎలాంటి పనుల మీద వెళుతున్నారో ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించుము. మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా చాలాసేపు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, కామెంట్ పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఈరోజే మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.